రికార్డ్ చేసి చూస్తున్నారా? ఏమైనా డౌట్ వచ్చినప్పుడు హెల్ప్ అవుతున్నాయా? చూసుకుంటున్నాను బాబాయ్, కానీ నాకు చాట్ జీపీటీ బాగా హెల్ప్ అవుతుంది బాబాయ్. చాట్ జీపీటీ బాగా హెల్ప్ అవుతుందా? అవును, చాట్ జీపీటీ వాడటం కూడా వచ్చాను, రెజ్యూమ్ లో పెట్టచ్చు. అదేలే బాబాయ్. ఇంత మూవ్ అయిందంటే నా ప్రాజెక్ట్ అడిగి చాట్ జీపీటీ అయ్యా బాబాయ్. ఎందుకంటే అది ఇస్తున్నా ఏది ఏది పెట్టుకోవాలనేది నాకు ముందు నుంచి కొద్దిగా అలవాటు బాబాయ్ చాట్ జీపీటీ. ఇంకేంటి కాదు నెక్స్ట్ ఏంటి ఏంటి బాబాయ్? అది మొత్తం మన అన్ని సపరేట్ ఫోల్డర్స్ వేరే వేరే ఫోల్డర్స్ లో ఉన్నాయి కదా, మొత్తాన్ని కంబైన్ చేసి ఒక పెట్టమన్నారు కదా. అది మొత్తం తీసి మనకి ఎందులో కావాలంటే అందులో పెట్టాను బాబాయ్. అది వచ్చేసింది. సో తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే మీకు కన్ఫ్యూజన్ తగ్గుతుంది. అవును బాబాయ్, కన్ఫ్యూజన్ తగ్గింది. అసలు ఏది ఎక్కడ పెట్టాలి, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి. అవును బాబాయ్, ఇన్ని కన్ఫ్యూజన్ లేకుండా. అవునవును బాబాయ్. అది మార్నింగే మెసేజ్ చేసాను బాబాయ్. ఈ రోజు అసలు కరెంట్ ఇప్పుడే వచ్చింది బాబాయ్. కరెంట్ లేదు అట్లయితే. మార్నింగ్ నుంచి కరెంట్ లేదు బాబాయ్. ఇంకా ఈ సిస్టమ్ షట్ డౌన్ అయిపోయింది దాకా వాడుకున్నా. వైఫై లేదు నా ఫోన్ డేటాతో. ఇంకా మీకు కరెంట్ వచ్చాక కాల్ చేశాను, మెసేజ్ పెట్టాను బాబాయ్. ఈరోజు ఏంది క్వశ్చన్ బాబాయ్? నా స్క్రీన్ విజిబుల్ చేస్తున్నారు ఇప్పుడు బాబాయ్. ఇది ఇక్కడ చూడండి, కస్టమైజ్ చేసేసి వేటికి సపరేట్గా పెట్టేసేసాను బాబాయ్. సో వచ్చేటప్పటికి ఏంటంటే మన సిమ్ సెలెక్ట్ చేసినప్పుడు అది సిమ్ కనపడాలన్నారు కదా బాబాయ్, ఇమేజ్ నెక్స్ట్ పేజీకి పేమెంట్ పేజ్లో. సో అది వచ్చేటప్పటికి అది కోడ్ పెట్టాను బాబాయ్, కానీ నో సిమ్ సెలెక్టెడ్ అని డిఫాల్ట్గా ఏ సిమ్స్ సెలెక్ట్ కాకపోతే ఆ సిమ్ సెలెక్ట్ అయిన అంటే నో సిమ్ సెలెక్టెడ్ అని పెట్టాను బాబాయ్ ఒక మెసేజ్ పారాగ్రాఫ్లో. అదొక్కటే డిస్ప్లే అవుతుంది బాబాయ్. ఆల్వేస్ అదే వస్తుందా? అవును బాబాయ్. సాఫ్ట్వేర్ ఇమేజెస్ లో స్టాటిక్ పేమెంట్స్, స్టాటిక్ ఫైల్ నేమ్. ఓకే, దాని లోపల ఇమేజ్ ఐకాన్ డిస్ప్లే అవుతుందా? అసలు ఏమీ డిస్ప్లే అవ్వట్లేదు బాబు, ఈ పారాగ్రాఫ్ ఒక్కటే. అది కూడా ఏంటంటే లోడింగ్ అప్పుడు కనుక పడి చూడండి బాబాయ్, మనకి ఒక 2-3 సెకండ్స్ లోడింగ్ అనే ఆప్షన్ పడిన తర్వాత డేటా వస్తుంది కదా. ఈ ఆపరేటర్ ఎక్కడి నుంచి వస్తుంది? లైన్ నెంబర్ 51 లో ఉన్న ఆపరేటర్. ఆపరేటర్ ఇదే బాబాయ్. రిజల్ట్ డాట్ ఆపరేటర్ వస్తుందా? ఆపరేటర్ లో వాల్యూ ఉందో లేదు చూద్దాం. అక్కడ ఆపరేటర్ లో వాల్యూ ఉండాలి కదా, తీసుకుంటుందో లేదో చూద్దాం. ఓకే, అది జస్ట్ ఇలా చూపిస్తుంది బాబాయ్, రిజల్ట్ ఆఫ్ ఆపరేటర్ అని. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు HTML లో రాశారు కదా ఈ కోడ్ బాబాయ్, వినపడట్లా. ఇది మీరు HTML లో రాశారు కోడ్. అవును బాబాయ్. డాక్యుమెంటెడ్ గెట్ ఎలిమెంట్ బై ఐడి పే ఐడి అన్నారు. అవును, ఈ పే ఐడి డివ్ ఇప్పుడు ఆపరేటర్ బేస్ అని ఇక్కడే హార్డ్ కోడ్ చేస్తున్నారు కదా. అవును. ఇప్పుడు నేనేమన్నానంటే ఆపరేటర్ ఏం సెర్చ్ చేసుకోలేదని చెప్తున్నారు. ఓకే, మీరు ఇప్పుడు రిజల్ట్ డాట్ ఆపరేటర్ అన్నారు. అవును ఆపరేటర్ దీంట్లోకి వచ్చిందో తెలియదు. అవును, మనకి ఇక్కడ ఈ దీంట్లో వాల్యూ ఏముందో ఒకసారి ప్రింట్ చేయండి, కన్సోల్ డాట్ లాగ్ చేయండి. లైన్ నెంబర్ 39 బాబాయ్. ఇక్కడ స్టేట్మెంట్ పెట్టమంటారా? ఏదైనా స్టేట్మెంట్ ప్రింట్ లేదా కన్సోల్ డాట్ లాగ్ ఏదో ఉంటుంది కదా. అదే జస్ట్ ఆపరేటర్ ప్రింట్ చేయండి. ఏం ఆపరేటర్ వాల్యూ, దానిలో ఉన్న ఆపరేటర్ వాల్యూ రావాలి. ఆపరేటర్ ప్రింట్ ఆపరేటర్ డబుల్ కోట్స్ తీసేయండి. డబుల్ కోట్స్ తీసేయండి, జస్ట్ ఆపరేటర్ ప్రింట్ చేయండి. అదే వచ్చిందని ఇంటెలిజెన్స్ వర్క్ ఉంది. రన్ చేయనా బాబాయ్?
అదే కార్డు తీసేశారా? ఏంటిది బాబాయ్? కార్డు అది మీరు అసలు గ్రాడ్యుయేట్ పే వద్దన్నారు కదా, తీసేసాను. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళినా బాబాయ్. నాకు అవసరం లేదు, వస్తుంది డైరెక్ట్ ట్రై చేయండి. ఎందుకు ప్రింట్ చేసేది కదా. ఇన్స్పెక్ట్ కొట్టండి, ఇన్స్పెక్ట్ కొట్టండి, ఇన్స్పెక్ట్ కొట్టండి. అది కన్సోల్ ప్రింట్ చేసేది కదా, చూద్దాం సార్. అవును బాబాయ్. ఇప్పుడు నెక్స్ట్ అండి. నెక్స్ట్ అదే సబ్మిట్ గో టు నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్ లో వచ్చేది నాకు ఎర్రర్. ఓకే ఇది ఉంచండి, ఇది ఓపెన్ చేసి ఉంచండి. రైట్ క్లిక్ ఇచ్చి డెవలపర్ టూల్ ఓపెన్ చేసి ఉంచండి. ఓకే. కన్సోల్ ఏం ప్రింట్ అయిందో చూడండి. ఇలా ప్రింట్ అవుతుంది. ఎందుకు? మీరు డబుల్ కోట్స్ ఇచ్చారు. అవునవును బాబాయ్. అలా ఇవ్వకూడదు. ఓకే. మీరు కావాలంటే సింగిల్ కోట్స్ పెట్టుకోండి. కోడ్లోకి వెళ్ళండి. నాకు తెలిసి నేను అనుకోవడం అయితే సింగిల్ కోట్స్ పెట్టాలి. ఒకసారి వెళ్ళండి చూద్దాం. సింగిల్ కోట్స్ ఆ చివర ఈ చివర సింగిల్ కోట్స్. బ్రేసెస్ ఉంచండి, సింగిల్ కోట్స్ పెట్టండి. బ్రేసెస్ ఉంచండి, సింగిల్ కోట్స్ పెట్టండి. ఓకే. కింద సింగిల్ కోట్స్ పెట్టండి సార్, లైన్ నెంబర్ 45 లో. పెడుతున్నాను బాబాయ్. సింగిల్ కోట్స్ లేవనా బయట కూడా? సింగిల్ కోట్స్ పెట్టండి. రైట్ సైడ్ కూడా సింగిల్ కోట్స్ పెట్టండి. అప్పుడు లోపల ఎర్రర్ వస్తుంది బాబాయ్ సింగిల్ కోట్స్ లో. చూద్దాం. ఈ రిజల్ట్ డాట్ ఆపరేటర్ లోపల డబుల్ కోట్స్. ఓకేనా బాబాయ్? ఇలా ఒకసారి ప్రింట్ చేసి చూడండి. కన్సోల్ డాట్ లాక్ చేసి చూద్దాం. అవును బాబాయ్. అది మెయిన్ ప్రాబ్లం. సో దానికోసం ఏం చేద్దామంటే, అంటే మీరు చేసిన పొరపాటు చెప్తాను. ఓకే ఓకే బాబాయ్. ఒకసారి కోడ్లోకి వెళ్ళండి. వచ్చాను బాబాయ్. ఇంకా కాలేదు. ఇక్కడ ఆపరేటర్ అన్నారు కదా, కాస్ట్ ఆపరేటర్ అన్నారు కదా. అవును బాబాయ్. కాస్ట్ ఆపరేటర్ అన్నట్టు రిజల్ట్ డాట్ ఆపరేటర్ వస్తుంది. ఈ రిజల్ట్ వస్తుందా? ఈ రిజల్ట్ ఏమీ రావట్లేదు బాబాయ్. ఇలా ఇది వస్తుంది బాబాయ్, నో సిమ్ సెలెక్టెడ్ అని. దీంట్లోనే రిజల్ట్ ఎక్కడో డిస్ప్లే చేస్తున్నాం కదా, ఈ ఫామ్ లోనే రిజల్ట్ ఎక్కడో డిస్ప్లే చేస్తాం. ఎక్కడ పెట్టలేదు బాబాయ్. అదే నేనేమన్నానంటే, ఇప్పుడు మీరు ఇట్లా పెట్టారు కదా. అవును బాబాయ్. డబుల్ కోట్స్ లో పెట్టారు. ఈఆర్ఎల్ ఫర్ కదా. ఇవన్నీ ఇప్పుడు మీరు దేంట్లో రాశారు? ఏ ఫైల్ లో రాశారు? జేఎస్ ఫైల్ లో రాశారు. అవును బాబాయ్. ఇవి జేఎస్ ఫైల్ లో రాస్తే వర్కౌట్ అవ్వదు. అంటే డైనమిక్ గా అన్నప్పుడు జేఎస్ అని నేను జేఎస్ లో పెట్టాను బాబాయ్. డైనమిక్ జేఎస్ఏ, కానీ ఈ ఈఆర్ఎల్ ఫర్ అని చూసారు. ఈఆర్ఎల్ ఫర్ ఇట్లాంటివన్నీ జేఎస్ ఫైల్ లో పెడితే పనిచేయవు. ఓకే. ఇవన్నీ ఇప్పుడు ఈ ఆపరేటర్ ఇవన్నీ మీరు HTML ఫైల్ లో పెట్టుకోవాలి. ఓకే ఓకే బాబాయ్. ఇది ఎందుకంటే దానికి జేఎస్ ఫైల్ దానికి తెలియదు. ఓకే. ఆ లైన్ నెంబర్ 38, 44 నుంచి 49 దాకా మొత్తం HTML ఫైల్ లో పెట్టండి. 38 నుంచి 49 దాకా బాబాయ్? మొత్తం వద్దు, 38 ఒకటి, 44 నుంచి 49 వరకు. HTML ఫైల్ లోకి వెళ్ళండి. మీ HTML ఫైల్ పేమెంట్ HTML ఫైల్ ఏదో ఉంటుంది కదా, టెంప్లెట్స్ ఓపెన్ చేయండి. టెంప్లెట్స్ ఇక్కడ పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు. ఒక స్క్రిప్ట్ ట్యాగ్ పెట్టండి ఇక్కడ.
బాడీ లాస్ట్ లో, బాడీ డాటా స్టార్టింగ్ లో అవుతుంది, లాస్ట్ లో అక్కడ ఒక స్క్రిప్ట్ ట్యాగ్ పెట్టుకో. అక్కడ ఇది అట్లాగే అది కూడా. ఓకే బాబాయ్. ఈ చేస్ లో కదా ఉంటుంది. అవునవును బాబాయ్. ఆపరేషన్ ఓకే. సెకండ్ పెట్టారా? పెట్టాను బాబాయ్. ఇప్పుడు రన్ చేసి చూడండి. ఆ ఫైల్లో తీసేశారుగా? ఇది తీసేసాను బాబాయ్. ఇప్పుడు ఈ ఫైల్ ఎక్కడ తీసేశారుగా? ఇప్పుడు మన కన్సోల్ డాట్ లాగ్ ఏమవుతుందో చూద్దాం. ఓకే బాబాయ్. సేవ్ చేశారా అన్ని? సేవ్ చేశాను బాబాయ్. ఏటీ వచ్చింది చూసారా? అవును బాబాయ్. ఈ ఏటీతో కంపేర్ చేసుకోవాలి మీరు అక్కడ ఎయిర్టెల్ అని పెట్టారు, అది ప్రాబ్లం. ఒకసారి ఆ కోడ్లోకి వెళ్ళని చెప్తాను నేను. HTML కోడ్లోకి వెళ్ళండి. HTML అదే HTML ఉంది కదా, పేమెంట్స్ డాట్ HTML. అవును ఇదే బాబాయ్. ఇదేనా? ఇదే. మీరు పే డాట్ JS లో ఉన్నారు. పేమెంట్ లోనే ఉన్నా బాబాయ్. నాకు స్లోగా రెస్పాన్స్ అవుతుంది. ఓకే. ఇంటర్నెట్ బాగా ఇబ్బందిగా ఉంది. మీరు ఎయిర్టెల్ అని పెట్టుకున్నారు. ఇదేనా బాబాయ్? ఆపరేటర్ ఇమేజెస్ లో అక్కడ మీ కోడ్ ఏముందో అది పెట్టుకోవాలి. ఇక్కడ ఒక్క నిమిషం. మీరు చేస్తున్న కోడ్కి, మీరు రాసే కోడ్కి, సెట్టింగ్స్ కి మ్యాచ్ ఉండాలి. అదే లేదు అంటే నేను మీరు అదే జనరల్ లో చేసుకుంటూ పోయారు కానీ జనరల్ చెబుతున్నాను. నేమ్ అనుకొని నేమ్ పెట్టాను బాబాయ్. మీరు డ్రాప్ డౌన్ నుంచి కోడ్ పంపిస్తున్నారు. ఓకే. సరే శ్రీకాంత్, నేను HTML తెలియటం అంటే మామూలుగా తెలియటం వేరు, ప్రోగ్రామేటిక్ గా తెలియటం వేరు. ఒక డిజైనర్ అంటే ఒక గ్రాఫిక్ డిజైన్ చేసి ఇచ్చే క్యాండిడేట్ కి దాని మీద ప్రోగ్రామ్ చేసే క్యాండిడేట్ చాలా డిఫరెన్స్. ఓకే. గ్రాఫిక్స్ వాళ్ళకి జస్ట్ HTML ఇస్తే చాలు. అదేలే బాబాయ్. అదంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసే వాళ్ళకి. కానీ బ్యాక్ ఎండ్ వాళ్ళకి
అది ఏం పాస్ అవుద్దని కూడా తెలియాలి. అది ఓకే. అది అది మన డివిలో ఏముంది అదే పెట్టండి. అదే పెట్టాను బాబాయ్. ఆ, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఆ లోగో ఇచ్చారు కదా వాళ్ళకి, ఆ లోగోలు సేమ్ ఇమేజెస్ సేవ్ చేశాను బాబాయ్. లోగో ఆల్రెడీగా యూఆర్ఎల్ ఫర్ అని ఇచ్చారు కదా. అవును నేనేమంటున్నానంటే మీకు స్క్రిప్టే కావాలి, కానీ బాబాయ్. ఇలా మీకు స్క్రిప్ట్ కావాలి, స్క్రిప్ట్ లో రెండర్ అవ్వాలి ఇవన్నీ. అవును బాబాయ్. మీకు జావా స్క్రిప్ట్ లోకి రావాలి ఇవన్నీ. ఎందుకంటే ఆ జేఎస్ ఫైల్కి వెళ్ళండి ఒకసారి, ఆ జావా స్క్రిప్ట్ ఫైల్కి ఉంది కదా. దీంట్లో అవును మీరు పే ఐడి అంటున్నారు, అవును ఇమేజ్ అన్నారు, ఆపరేటర్ ఇమేజ్ డాట్ ఆపరేటర్ అంటున్నారు. అవును బాబాయ్. అనాలంటే అక్కడ వచ్చే ఆపరేటర్కి లైన్ నెంబర్ 39 లో వచ్చే ఆపరేటర్కి మీరు ఇక్కడ ఏరియాలో కొరీ చేస్తున్న ఆపరేటర్కి మ్యాచ్ అవ్వాలి. ఓకే. మ్యాచ్ అవ్వకపోతే మీరు అక్కడ ఇక్కడ ఎయిర్టెల్ ఇస్తే అక్కడ ఎయిట్ ఇస్తే కుదరదు కదా. అదేలే బాబాయ్. ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు రన్ చేయండి. కొట్టండి సార్, ఫ్రెష్ పెడితే చాలు. శ్రీకాంత్ బాబాయ్ అంటే ఎయిర్టెల్ వచ్చి ఆగిపోతుంది బాబాయ్. వచ్చి ఆగిపోవట్లేదు. కాదు శ్రీకాంత్, మీరు చాట్ జీపీటీని గూగుల్ని నమ్ముకుంటే శ్రీకాంత్, మీ కోడ్ ని మీరు అబ్జర్వ్ చేయండి, ఎందుకు వచ్చి అదే వెళ్ళిపోతుంది. మనం నేను సెకండ్స్. మీరు కోడ్ ని చూసుకోండి అని చెబుతున్నాను నేను. అదేలే బాబాయ్. మీరు కోడ్ లో మనం ఏం చేస్తాం, పైకి వెళ్ళండి. మీరు కోడ్ ని నేను ఎంత ట్రై చేసినా మీరు కోడ్ చూసుకోకపోతే ఏది ఎక్కడ అవుతుందో తెలుసుకోకపోతే లాభం లేదు శ్రీకాంత్. చూడండి అదేలే ఇక్కడ లైన్ నెంబర్ 4 లో ఏముంది, ఈ ఐడి లైన్ నెంబర్ అక్కడ. ఈ పేఐడిలోనే మీరు ఈ లోగో పెడుతున్నారు. ఓకే. ఆ లోగో పెట్టి మళ్ళీ పై జావా స్క్రిప్ట్ రన్ అవ్వగానే అది ఓవర్ అయిపోతుంది. అదేలే బాబాయ్. ఇక్కడ ఇప్పుడు అదే ఇమేజ్ లో అది పెడుతున్నారు. అవునవును. అట్లా సో పెట్టకుండా అది పైన ఆ పైన చేంజ్ చేయండి. ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ పెడుతున్నారు కదా, అక్కడ ఇందాక కింద రాసిన కోడ్ ఇక్కడ పెట్టుకోండి ఈ మెథడ్ లో కావాలంటే. టైమ్ అవుట్ లో సెట్ టైమ్ ఇక్కడ అవుట్ లో కింద దీంట్లోనా పెట్టి బాబాయ్? దాంట్లో పెడితే అదే డివ్ ఆల్రెడీగా ఉంది మీ అక్కడ. అవును బాబాయ్, డివ్ ఉంది కాబట్టి ఈ కోడ్ అంతా దాంట్లో పెట్టమంటారా? కోడ్ అంతా కాదు శ్రీకాంత్, అసలు ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి. నేను చెప్తే చేయడం కాదు శ్రీకాంత్. ఇప్పుడు నేను చెప్పాను మీకు జావా స్క్రిప్ట్ అది ఓవర్ రైడ్ అవుతుందని చెప్పాను మీకు. అవును బాబాయ్. ఇప్పుడు అది ఏం చేయాలో అర్థమైంది. మీరు ఆలోచించండి, అది నేనేది. ఓకే. మీరు ఏం చేయాలో మీరు ఆలోచించట్లేదు శ్రీకాంత్. ఇప్పుడు ఆ డివ్ ఉంది కదా, లైన్ నెంబర్ 42 నుంచి అవును బాబాయ్. లైన్ నెంబర్ 42 నుంచి లైన్ ఫర్- నెంబర్ 49 వరకు అవును తీసుకెళ్ళి అది బాబాయ్. పెట్టుకోండి. మనం డౌన్లోడెడ్ అని ఆల్రెడీ డౌన్లోడ్ అక్కడ పెట్టాం పైన. అవును. ఒకసారి డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ డౌన్లోడ్స్ అవ్వవు. ఓకే. అంటే ఎన్నిసార్లు అటాచ్ చేసుకోవచ్చు. అక్కడ కాదు టైం అవుట్ లో మీరు ఉన్నా బాబాయ్. టైమ్ అవుట్ చేసిన తర్వాత టైమ్ అవుట్ మెథడ్ లోపల మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత ఎయిర్టెల్ అని చూపించాలి. మీరు అవును. పైన చూపించాలనుకుంటున్నారా కింద చూపించాలన్నా? పైన చూపించాలనుకుంటున్నారా? అయిపోయిన తర్వాతే కదా బాబాయ్, టైం అవుట్ అయిన తర్వాతే. టైమ్ అవుట్ అయిన తర్వాత మీకు ప్రైస్ అవన్నీ కనపడిన తర్వాత ఎయిర్టెల్ కింద రావాలా పైన రావాలా? పక్కన బాబాయ్, పక్కన. రైట్ సైడ్ రావాలి, అంతేనా? అవును బాబాయ్. రైట్ సైడ్ రావాలంటే అక్కడ మీకు ఉంది డివే. అవును. డివిలో మీకు రైట్ సైడ్ ఎలా వస్తుంది, అక్కడ మీ టేబుల్స్ పెట్టుకొని దానికోసం టేబుల్ దీనికోసం టేబుల్ డిజైన్ చేసి పెట్టుకోవాలి. మీరు కింద రండి, చెప్తాను, కిందకి రండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ 2 స్పాన్లు పెట్టుకున్నాం. ఏరే కాదు, ఓకే కింద ఓకే. పైకి వెళ్ళండి. అక్కడ. ఇక్కడ మన ప్రైస్ ఇవన్నీ డిస్ప్లే అవుతున్నాయి కదా. అవును బాబాయ్. ప్రైస్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ప్రైస్ ఇదిగోండి బాబాయ్ ఇక్కడ. ఇక్కడ మనం అన్ని స్పాన్లు పెట్టుకున్నాం. అవును బాబాయ్. నేనేమంటాను అంటే ఇక్కడ బిఆర్ స్పాన్లు పెట్టుకున్నారు కదా, అవును. దీనికి పైన ఈ బిఆర్ పైన ఒక టేబుల్ తీసుకోండి. బిఆర్ పైన ఒక టేబుల్ తీసుకోండి.
టేబుల్ అదంతా వద్దు. టేబుల్ శ్రీకాంత్, టేబుల్ ట్యాగ్, కాన్స్ట్ టేబుల్ కాదు. ఓకే, లెస్ టేబుల్ దాన్ ట్యాగ్. గ్రేటర్ దాన్ ఓకే టేబుల్, లెస్ దాన్ గ్రేటర్ దాన్ టేబుల్. టేబుల్ టీఆర్ కూడా స్టార్ట్ చేయండి. అక్కడ ఆ టీఆర్ తీసుకోండి. టీఆర్ దాంట్లోనే ఇంకో టీడీ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ లాస్ట్ లో లైన్ నంబర్ 32 తర్వాత టీడీ క్లోజ్ చేయండి. ఓకే, ఇక్కడ ఇంకో టీడీ స్టార్ట్ చేయండి. ఓకే ఆ టీడీకి ఒక ఐడి పెట్టుకోండి. టీడీకి ఒక ఐడి ఇవ్వండి. ఆ టీడీ కాదు, పై టీడీ కాదు, కింద టీడీ. కిందది. ఓకే, ఆ టీడీతో మనం పని లేదు. ఈ టీడీలో దీనికి ఐడి పెట్టుకోండి. ఐడి ఈక్వల్ టు సమ్ XYZ ఏదో తీసుకోండి. లోగోని ఇచ్చుకోండి. లోగోని క్లోజ్ చేయండి. ఈ టీడీని మళ్ళీ క్లోజ్ చేయండి. టీఆర్ క్లోజ్ చేయండి. ఓకే బాబాయ్. టీడీ తర్వాత టీఆర్ క్లోజ్ చేయండి. క్యాష్ టేబుల్ క్లోజ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఆ ఉన్న పేజ్లోనే రిఫ్రెష్ కొట్టండి చాలు, బ్యాక్ వెళ్ళి వస్తుంది. ఇక్కడ మీకు 2 ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటాను అంటే సరే కోడ్లోకి వెళ్ళండి. ఈ లాస్ట్ లో 10 అయిపోయిన తర్వాత క్యాచర్ తర్వాత లైన్ నెంబర్ 38 తర్వాత ఈ కింద లైన్ ఉంది సార్, లైన్ నెంబర్ 49 నుంచి లైన్ నెంబర్ 49 నుంచి 49 నుంచి 57 వరకు కాపీ చేసుకోండి. లేకపోతే ఆగండి, చేతులు ఆగండి. ఈ మొత్తం డాక్యుమెంటెడ్ గట్టి ఎలిమెంట్లు అన్నారు కదా, దాని పేరు మొత్తం ఆ లైన్ ని లోడ్ లోగో అని పెట్టుకున్న మెదడు ఫంక్షన్ నేమ్. లోడ్ లోగో అని ఫంక్షన్ నేమ్ పెట్టుకోండి. ఫంక్షన్ నేమ్, ఆర్గ్యుమెంట్ కాదు, ఫంక్షన్ నేమ్. ఆ డాక్యుమెంటెడ్ ఎలిమెంట్ బై ఐడి అంతా తీసేసేయండి. ఫంక్షన్ ఉంచుకోండి. ఫంక్షన్ లోడ్ లోగో క్లోజ్ చేయండి. ఓపెన్ చేయండి. బ్రేస్ ఓపెన్ చేయండి. క్లోజ్ తీసేయండి. క్లోజ్ బ్రేస్ తీసేయండి. ఇప్పుడు చూడండి, కింద అది ఎక్స్ట్రా ఉంది, బ్రేస్ తీసేయండి. లైన్ నెంబర్ 58 లో. ఇప్పుడు ఈ లైన్ నెంబర్ 49 లో గెట్ ఎలిమెంట్ బై ఐడి పే ఐడి ఉంది కదా. అవును బాబాయ్. పే ఐడికి బదులు ఇప్పుడు మనం టీడీకి ఏమి ఇచ్చాము? లోగో ఇచ్చాం బాబాయ్. లోగోనా? అవును, అది ఇచ్చాము. ఇప్పుడు ఈ లోడ్ లోగో అనే మెథడ్ని లైన్ నెంబర్ 39 లో కాల్ చేయండి. లైన్ నెంబర్ 39 లో 39 అక్కడ లోడ్ లోగో అని కాల్ చేయండి. క్లోజ్ చేయండి. బ్రేస్ ఇప్పుడు స్టార్ట్ చేయండి. సేవ్ చేయనా బాబాయ్? సేవ్. మీరు కోడ్ అబ్జర్వ్ చేయకపోతే శ్రీకాంత్, నేను ఎంత చెప్పినా ఉపయోగం ఉండదు శ్రీకాంత్. నేను చేసుకుంటూ వెళ్ళినట్టు ఉంటుంది కానీ మీకు రాదు. అందులో ఈ చాట్ జీపీటీ ఇట్లాంటి వాటి మీద డిపెండ్ అయితే పిల్లలు హోంవర్క్ మర్చిపోతున్నారు. చాట్ జీపీటీ ఉపయోగించుకోండి ఎప్పుడు మీకు స్కిల్ మీకు వచ్చినప్పుడు, ఎందుకు ఫాస్ట్ అవడం కోసం. ఎపెండ్ చేయడం లేదంట. ఇన్నర్ HTML cannot read the property null. అది నాట్ ఫైండ్ అని చెబుతుంది. ఒకసారి కోడ్లోకి వెళ్ళండి.
కోడ్లోకి వెళ్ళి వచ్చాను బాబాయ్. ఈ స్కైప్ కొంచెం లేట్గా రిఫ్రెష్ అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్తుందంటే అది డాక్యుమెంట్ బట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, అది డివ్ ఉంది కదా, అవును బాబాయ్. లోడ్ లోగో దాంట్లో ఆ లోగో అనేది దానికి కనపడలేదని చెప్తాను. అది మెయిన్ ప్రాబ్లం. ఏంటిది బాబాయ్? ఆ లోడ్ లోగో దానికి కనపడలేదు అని చెప్తుంది. ఓకే. మీరు ఏం చేస్తారంటే లైన్ నెంబర్ 49 తర్వాత బాబాయ్ 49 తర్వాత అలర్ట్ పే ఐడి డ్యూ అని కొట్టండి. లోగో డ్యూ అని పెట్టుకోండి కదా, పే ఐడి డ్యూ కాదు. ఇవ్వమంటారా బాబాయ్? ఇక్కడ పే ఐడి డ్యూని అలర్ట్ కొట్టండి. ఓకే, అలర్ట్ లో పే ఐడి డ్యూ ఇవ్వమంటారు. పే ఐడి డ్యూ ఏం వస్తుంది? ఇప్పుడు రన్ చేయండి. నల్లొచ్చింది. ఆడి డ్యూ దానికి తెలియట్లా, అందువల్ల ప్రాబ్లం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, సరే వెళ్ళండి అక్కడికి, సార్ కోడ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే లోగోనేనా మనం ఇచ్చిన పేరు? అది ఐడి లోగో, ఐడి లోగోనే ఇచ్చింది. ఐడి లోగో ఇచ్చాము కానీ రావట్లేదు. అంటే ఇది రావట్లేదు.
శ్రీకాంత్, బాబాయ్ డాక్యుమెంట్ అది టేబుల్ ట్యాగ్ ఉంది కదా సార్, జావాస్క్రిప్ట్లోకి వెళ్ళండి. అవును. జావాస్క్రిప్ట్లో మన టేబుల్ ట్యాగ్ ఉంది, దానికి వెళ్ళండి. వచ్చాను బాబాయ్. టేబుల్ ట్యాగ్ పైన లైన్ నెంబర్ 25లో బాబాయ్ ఆన్ లోడ్ ఈక్వల్ టు అని పెట్టండి. లేదు, టేబుల్ ట్యాగ్ లోనే ఆన్ లోడ్ ఈక్వల్ టు స్పేస్ ఆన్ లోడ్ ఈక్వల్ టు ఈ లోగో ఫంక్షన్ క్రియేట్ చేశాం కదా, లోడ్ అవును లోగో. బాబాయ్. లోడ్ లోగో కాల్ చేయండి. క్లోజ్ చేయండి. కింద లైన్ నెంబర్ 40లో తీసేసి, 40 ఇక్కడ తీసాను. లైన్ నెంబర్ 40లో తీసేసి ఓకే. సేవ్ చేయండి. ఇప్పుడు ట్రై చేయండి. ఎర్ర వచ్చిందా? యాజ్ ఇట్ ఈస్ డేటా వచ్చింది బాబాయ్. ఇంకా ఇన్స్పెక్ట్ లో ఎలిమెంట్స్ లోకి వెళ్ళండి. ఎలిమెంట్స్. ఓకే. ఎలిమెంట్స్ ఆ డివ్ లోపల అక్కడ దాని మీద మౌస్ ఓవర్ చేయండి. డివ్ ఎక్స్పాండ్ చేయండి. పైన మీకు ఏరో మార్క్ ఉంది చూసారా బాబాయ్? అది క్లిక్ చేసి ఆ ఏరియాలోకి వెళ్ళండి, టేబుల్ ఏరియాలో. క్లిక్ చేసి డైరెక్ట్ గా టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతారు. అవును బాబాయ్. టేబుల్ మీద లోడ్ లోగో ఉంది. ఆన్లోడ్ ఈవెంట్ అటాచ్ చేసాం మనం. అవును బాబాయ్. స్టిల్ అది వర్క్ అవ్వలేదు. ఓకే. సో లోడ్ ఈవెంట్ పనిచేయలేదు కాబట్టి వేరే ఉంటుంది. అదే బాబాయ్. లేదంటే ఇంకో పని చేద్దాం.
క్రియేటెడ్ ఉంది బాబాయ్. కూర్చోండి, ఇది యాడ్ చేయండి. ఇప్పుడు క్లిక్ అనేవి మనం పెడుతున్నాం కదా కొన్ని చోట్ల, అవును బాబాయ్. ఇదే విధంగా క్రియేటెడ్ అని యాడ్ చేయండి దాన్ని. క్రియేటెడా బాబాయ్? లైన్ నెంబర్ 26లో ఆన్లోడ్ కాకుండా లోడ్ పెట్టండి. ఆన్లోడ్ తీసేయండి, లోడ్ పెట్టండి. ఆన్లోడ్ కాదు, లోడ్. పెట్టాను బాబాయ్. సేవ్ చేసి ట్రై చేయండి ఇప్పుడు. సేమ్ అలానే వచ్చింది బాబాయ్. ఇప్పుడు ఏం చేస్తారంటే క్రియేటెడ్ పెట్టండి. లోడ్ క్రియేటెడ్ దిగు బాబాయ్. నేను లోడ్ తీసేసి ఇప్పుడు ఆడ క్రియేటెడ్ లోడ్ లోడ్ ఉంది కదా దాని మీద. సేవ్ కొట్టు. సేమ్ అలానే క్రియేటెడ్ ఉంది. క్రియేటెడ్ ఈవెంట్ దగ్గర ఆ టేబుల్ కి ఏ ఈవెంట్ పని చేయట్లేదు అంటే ఒకసారి కోడ్లోకి వెళ్ళి చెప్తాను. వచ్చాను బాబాయ్. ఇక్కడ లైన్ నెంబర్ 34లో టీడీ ఉంది కదా. అవును బాబాయ్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ లోగో లోపల ఇమేజ్ ట్యాగ్ క్రియేట్ లేదు, అడగదు. టీడీ లోపల ఇమేజ్ ట్యాగ్ క్రియేట్. ఓకే బాబాయ్. అడగదు. చూడదు. టీడీ లోపల. ఓకే. అది ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ క్రియేట్ చేయండి. ఇమేజ్ ట్యాగ్ ఓకే ఓకే. ఇమేజ్ ఎస్ఆర్సి. లింక్ పెట్టాలి కదా బాబాయ్. ఎస్ఆర్సి దగ్గర ఇప్పుడు దీంట్లో ఇక్కడ కిందకి రండి. కిందకి రండి. ఇక్కడ ఇప్పుడు ఎస్ఆర్సి ఈక్వల్ టు ఆపరేటర్ ఇమేజ్ ఆఫ్ ఆపరేటర్ అంటున్నారే, అదే ఉంది. లైన్ నెంబర్ 55లో అది తీసుకెళ్ళండి. పైకి వెళ్ళండి. అక్కడ పెట్టండి. పైన డాలర్ ఇచ్చాను చూసారా, అలా ఇవ్వాలి. ఓకే, డాలర్. ఓకే ఓకే బాబాయ్. ఇక్కడ యాడెడ్ పే ప్రైస్ ఎట్లా అంటున్నాము, డాలర్ పెట్టి అట్లా. ఓకే. దీంట్లో మళ్ళీ ట్యాగ్ ఏమి అవసరం లేదు కదా బాబాయ్? డబుల్ కోట్స్ పెట్టండి. సోర్స్ కి డబుల్ కోట్స్. పెట్టాను బాబాయ్. ఇమేజ్ ట్యాగ్ క్లోజ్ చేయండి. ఇప్పుడు యాడ్ పే ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఇది క్లోజ్ చేశాను బాబాయ్. యాడ్ పే బాబాయ్ ఇక్కడ దాంట్లో వచ్చింది కదా. అవును. సేమ్ ఇదే ఎంఈ సోర్స్ కూడా ఇలా వచ్చింది మనకి. ఓకే. అయితే ఇక్కడ మీకు మిస్ అయ్యేది ఏముంటదంటే, కిందకి రండి, కొంచెం కిందకి రండి, చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ ఆపరేటర్ ఇమేజ్ ఆపరేటర్ అంటున్నారు కదా, క్వశ్చన్ మార్క్. అవును బాబాయ్. ఎల్స్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఇది అంటున్నారు కదా. అవును బాబాయ్. ఈ పి అది నో సిమ్ సెలెక్టెడ్ ఆర్ ఇన్వాలిడ్ సెలెక్షన్. అవును బాబాయ్. అది తీసేనా బాబాయ్ అసలుకి? వద్దు, నేను ఒకటి చెప్తాను, అది పెట్టండి.
ఆల్ట్ అనేది ఒకటి ఉంటుంది ఇమేజ్ ట్యాగ్. అవును బాబాయ్, ఇమేజ్ లో ఆల్ట్ ఉంటుంది. ఈ ఆల్ట్ ఈ మెసేజ్ తీసుకెళ్ళి ఆడ పెట్టండి. సోర్స్ కాకుండా వేరే అట్రిబ్యూట్ ఆల్ట్ అట్రిబ్యూట్ పెట్టండి. ఓకేనా బాబాయ్? నాకు సేవ్ రన్ చేస్తాను. లోడ్ లోగా ఇక్కడ కాల్ చేస్తున్నా, వాడే కాల్ చేయట్లేదు. ఇప్పుడు ట్రై చేయండి. బాబాయ్ ఇక్కడ తీసేసేది ఏం లేదా? ఇది లోడ్ లోగో తర్వాత చూద్దాం. ఇది ఎటు ఇది రన్ అవ్వట్లేదు. ఈ కోడ్ రన్ అవ్వట్లేదు. ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. ఇక్కడ డాలర్ కను మీసాల్ బ్రాకెట్ కి మధ్యలో స్పేస్ ఉంది. లైన్ నెంబర్ 35 లో రావాలి. ఆ కలర్ రాలేదంటే మనకు ఎగ్జిక్యూట్ అవ్వదు. అదే నేను ఇక్కడ యాడ్ పే ఏమన్నా పెట్టాలేమో అని అడుగుదాం అనుకుంటున్నాను బాబాయ్. అవసరం లేదు. ఇప్పుడు కంటిన్యూ అవ్వండి. ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేశారా? వచ్చింది బాబాయ్. ఓకేనా? ఇలా కాదు మీరు అనుకునేది, ఇలా రావాలని కదా. ఇప్పుడు సోర్స్ తీసేసి చూడండి. ఓకే, ఆ సోర్స్ టెంపరీ తీసేసి చూడండి. ఆల్ట్ మనకు రెండర్ అవ్వాలి. లైన్ నెంబర్ 35 లో సోర్స్ ఉంది కదా, వచ్చింది బాబాయ్. ఆల్ట్ వస్తే పర్లేదు, అది వస్తే పర్లేదు. వచ్చింది బాబాయ్. అట్లా నో సిమ్ సెలెక్టెడ్ ఆర్ ఇన్వాలిడ్ సెలెక్షన్. అయితే నేనేమంటున్నానంటే యాక్చువల్గా ఆ టీడీకి ఈ టీడీకి విత్ 50% ఉంది. లైన్ నెంబర్ 28 లో విత్ 50% అని చెప్పండి. విత్ పెట్టినా బాబాయ్. విత్ 50% ఈక్వల్ టు 50%. స్టైలే ఉండదు దానికి. అలా ఉండదు శ్రీకాంత్, అలా ఉండదు. పని చేయదా బాబాయ్? లేదు, కరెక్ట్ చేశారు. ఇదే విధంగా కింద మిగిలింది ఆటోమేటిక్ అదే తీసుకుంటాం. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేయండి. సార్ 50% ఇది 50% ఇది వచ్చింది బాబాయ్. అట్లా నేనేది అర్థమైంది కదా. మీరు ఇందాక ఏంటంటే రెండు వస్తుపోయినాయి. అవునవును బాబాయ్. కావాలంటే ఇంకా సైజ్ తగ్గించుకోవచ్చు. ఇమేజ్ కి నో బోర్డర్, నో పెన్, నో స్పేసింగ్, నో ప్యాడింగ్ ఏదో. అవునవును బాబాయ్. ఓకే బాబాయ్, మీరు అది చెప్తా అన్నారు. వేరే ఎక్సైజ్ ఇస్తాను కదా. బాబాయ్ వర్క్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి ట్రై చేద్దాం. నేను ఒక లింక్ ఇస్తాను. బాబాయ్ ఇలా సేవ్ చేసినన్ని ఈ సాయంత్రం కల్లా గిట్ హబ్ లో సేవ్ చేసుకోమంటారా? బెటర్ కదా. అదేలే బాబాయ్. ఇప్పుడు వచ్చేసి అన్ని గిట్లో పెట్టుకోండి. కోడ్ పోయింది అనుకోండి, అంతే సంగతి. అవును, ఎందుకు ఇప్పుడు మీరు ఆల్రెడీ అక్కడే ఉన్నారు కదా. గిట్ లోనే ఉన్నా కానీ బాబాయ్, కానీ చేయాల్సి వస్తుంది బాబాయ్, చేయకపోతే వెళ్ళట్లా. ఆటోమేటిక్ వెళ్తారు. ఇప్పుడు గిట్లోకి వెళ్ళండి, అక్కడ లైన్ నెంబర్ 20 దగ్గరికి వెళ్ళండి. అక్కడ లెఫ్ట్ సైడ్ ఐకాన్స్ ఉన్నాయి చూసారు. లెఫ్ట్ సైడ్ ఐకాన్స్ 20 అని కనపడుతుంది. 20 దాని మీద క్లిక్ చేయండి. అక్కడ కమిట్ మెసేజ్ పెట్టండి. బ్లూ ప్రింట్స్ అని పెట్టండి. ఇట్లా వస్తుంది బ్లూ ప్రింట్స్ అని. బ్లూ ప్రింట్స్ యాడ్ చేశారంటే కదా. అవును బాబాయ్, నేను ఇంకా మొత్తం అలా చేస్తున్నాను బాబాయ్. మళ్ళీ there are no staggered changes to commit.
స్టాగర్డ్ కాదు, స్టేజ్. అవును బాబాయ్, స్టేజ్ చేంజెస్. ఎస్ ఎస్ పట్టు. బ్రాంచ్ మొత్తం మారిపోయింది, వెళ్ళిపోయింది కదా, అయిపోయిందా? ఎందుకైనా అని నేను ఇక్కడ గిట్ యాడ్ కమిట్ పుష్ అన్ని చేశాను బాబాయ్ ఇందాక. అయినా అవలేదా? అప్పుడు వెళ్ళిపోయినాయి బాబాయ్. ఇది అర్థమైందా శ్రీకాంత్? ఇప్పుడు లైన్ నెంబర్ 35 అర్థమైందా? లైన్ నెంబర్ 35 ఇదా ఇమేజ్ ట్యాగ్, ఇది అర్థమైంది బాబాయ్. కాకపోతే మనం మామూలు సోర్స్ అంటే లింక్ పెడతాం. ఇక్కడ ఏంటంటే ద్వారా డాలర్ సింబల్ ద్వారా మనం ఇచ్చిన ఇమేజ్ ట్యాగ్ని ఇక్కడ తెచ్చుకున్నాం సోర్స్ నుంచి. అది కూడా ఇయర్లే, ఇమేజ్ ట్యాగ్ కూడా అవును ఇయర్లే ఉంది. అవును. ఇప్పుడు ఈ లోడ్ ఇమేజ్ అనే మెథడ్ మనకు అవసరం లేదు. ఓకే, ఇదంతా అవసరం అవసరం లేదు, టీడీకి ఐడి అవసరం లేదు. ఓకే, ఆ లోడ్ ఇమేజ్ ఫంక్షన్ మొత్తం అవసరం లేదు. అదేలే బాబాయ్, ఈ ఫంక్షన్ అసలు ఏం అవసరం లేదా? లోడ్ ఇమేజ్ ఇంకా మన లోడ్ ఇమేజ్ ఆ పని అదే చేసేస్తాం సోర్స్ ట్యాగ్. ఓకే, లైన్ నెంబర్ 46 నుంచి కిందకి అవసరం లేదు. టీడీకి ఐడి ఇచ్చాను, అవసరం లేదు. ఓకే. ఇంకేం లేవు బాబాయ్, ఇది ఒక్కసేపు చూసుకోవాలి. ఇది ఏమర్థం కాలేదు? ఇంకంతా అర్థమైంది నేను మీకు టాస్క్ ఇస్తాను బాబాయ్, చెప్పండి. బాబాయ్ ఇది చెప్తారా, క్రియేటెడ్ అని ఇది ఎందుకు పనిచేసింది బాబాయ్? అది కూడా తీసేది, అది కూడా పనిచేయట్లేదు. ఇది కూడా అది కూడా పనిచేయట్లేదు. అదే అవసరం. అది టేబుల్ క్రియేట్ అయినప్పుడు మనం క్రియేట్ చేయట్లేదు, ఎంటర్ చేస్తున్నాం. మనకి ఎంటర్ ఏదో ఉంటుంది, ఆన్ చేంజ్ ఏదో ఈవెంట్, ఒక ఈవెంట్ ఉంటుంది. అదే ఈవెంట్ మనకు ఈవెంట్ ప్రస్తుతం మనం కరెక్ట్ క్యాచ్ చేయలేకపోయా. నేను మర్చిపో అర్థం కదా శ్రీకాంత్, ఇప్పుడు మనం చేసినట్లు. ఇంకా అంతా అర్థమైంది బాబాయ్, బాగానే ఉంది. అదే ఆ క్రియేటెడ్ అయ్యి అసలు ఎందుకు పెట్టారా అనేది అర్థం కాదు. ఏం లేదు, ఎందుకు పెట్టారంటే ఇప్పుడు మనకి ఈవెంట్ అది లోడ్ ఇమేజ్ ఈవెంట్ రన్ అవ్వట్లేదు. ఓకే, మనం డైనమిక్ గా క్రియేట్ చేసిన ఐడి ట్యాగ్ ని డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ ఐడి క్యాచ్ చేయలేదు. అదేలే బాబాయ్, అది క్యాచ్ చేయలేదు కాబట్టి దాన్ని జేక్వెరీతో చేయొచ్చు. ఓకే, జేక్వెరీతో దాన్ని చేయొచ్చు, కానీ అది రెండర్ అవ్వట్లేదు. అదేలే బాబాయ్, అది రెండర్ అవ్వట్లేదు కాబట్టి దానికోసం ఏం చేసామంటే ఆ టేబుల్ ఈవెంట్స్ ఏమైనా క్యాచ్ చేసి దాంట్లో రన్ చేద్దామని చేసాం. ఓకే, అంటే టేబుల్ లోడ్ అవ్వగానే అదే అటీడీకి ఫైండ్ అవుట్ చేసి చేసుకుంటుంది. అదేలే బాబాయ్, అది వర్కౌట్ అవ్వలేదు. అందుకోసం ఫైనల్ ఇంకా చేయొచ్చు, వేరే మార్గాలు ఉన్నాయి. మీరు రాసిన లోడ్ ఇమేజ్ కోడ్ చేయొచ్చు, కానీ ఇది సింపుల్ గా ఉంది కదా, సోర్స్ పెడితే సరిపోతుంది. అవును బాబాయ్, వేరే ఎలా చేయొచ్చు అంటే ఆ డ్యూ ట్యాగ్ ఉంది కదా మీకు, ఆ డ్యూ ట్యాగ్ ఒక ఈవెంట్ ఉంటుంది అనమాట. ఆల్ నేవ్డ్ ఈవెంట్ ఏదో ఒక ఈవెంట్, ఆ డ్యూ ట్యాగ్ లోకి వెళ్ళి సోర్స్ ఇది బెస్ట్ వే మనం చేసిన బెస్ట్ వే. జేక్వెరీ ఉపయోగించి చేయొచ్చు. జేక్వెరీ ఏంటంటే డైనమిక్ గా లోడే కంటెంట్ కూడా అది సెర్చ్ చేసి, అదేలే బాబాయ్, కానీ సెర్చ్ చేయడానికి ఒక సందర్భం కావాలి, ఈవెంట్ కావాలి. డౌన్లోడెడ్ ఈవెంట్ లాగా, డౌన్లోడెడ్ ఈవెంట్ అనేది ఎలా ఉందో అలాగే కూడా దానికి కూడా ఒక ఈవెంట్ ఉంటుంది. ఓకే, ఆ ఈవెంట్ లో జావాస్క్రిప్ట్ ఎలిమెంట్స్ సెర్చ్ చేసి నావిగేట్ చేసి అది ఈవెంట్ 95 చేయాలి. మనం అసలు వర్క్ అయితే లేదు, తెలియదు. అదేలే బాబాయ్, ఇంకా నేను ఒక వీడియో లింక్ పంపించాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఇంటర్వ్యూలో అడుగుతాను. ఇదేనా బాబాయ్? ఈ వీడియో గో త్రూ అవ్వండి, ఇది చేయండి, ఇది చేయండి.
అంటే ఏముంటది ఒక ఓవరాల్ ఒక 1 word లో చెప్పండి బాబాయ్. దీన్ని ఏమంటారంటే ఏపీఐ డాక్యుమెంటేషన్ అంటారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు రెస్ట్ ఏపీఐ చేస్తారు. అవును బాబాయ్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి మీ ఏపీఐలో ఏమి ఉండయో తెలియదు. ఓకే. అది తెలియాలి అంటే మీరు ఈ నా ఏపీఐ ఇదని మామూలుగా ఒక ఎన్నో రోజులు పెద్ద ఫైల్ రాసిచ్చేవాళ్ళం. అదేలే బాబాయ్. టెక్నికల్ డాక్యుమెంట్. ఇప్పుడు ఏంటంటే అదంతా ఇవ్వకుండా 5 years ఇస్తే అందులో వాళ్ళు చూసుకుంటారు. ఓకే. అందులో దాంట్లో వివరం అంతా ఉంటారు. అంటే ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఏం పంపించాలి, వాళ్ళకి ఏమేమి వస్తాయి మొత్తం వివరం ఉంటుంది. అదేలే బాబాయ్. దాన్ని ఏపీఐ డాక్యుమెంటేషన్ అంటారు. ఓపెన్ ఓకే. ఏపీఐ డాక్యుమెంటేషన్. అదేలే బాబాయ్. అదంతా ఇప్పుడు వస్తుంది. ఓకే. దాంట్లో ఇప్పుడు అదంతా దాన్ని ఏమంటారంటే స్వాగర్ అంటారు. స్వాగర్ అదేలే బాబాయ్. ఎనకపోతే కనుక నేర్చుకోండి. ఇది కొంచెం ట్రై చేయండి. ఇది ఒకే అయితే లేదు తెలియదు. నేను కూడా ట్రైల్ అండ్ ఎర్రర్ గా ఉన్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ స్వాగర్ కాన్సెప్ట్ అంటే ఫ్లాష్ కేపీఐలోనేనా బాబాయ్? ఫ్లాష్ కేపీఐ అండి. ఇది ఫ్లాష్ తరండి. ఫ్లాష్ కేపీఐ డాక్యుమెంటేషన్. అదేలే బాబాయ్. ఒకసారి గోత్రూ అవ్వండి. సరే గోత్రూ బాబాయ్. అయ్యి అది ఏదో థర్డ్ పార్టీ వేరే ఏదో లైబ్రరీ తీసుకోవాలి దానికోసం. ఓకే. అదేది దాన్ని ఏమంటారు మార్ష్ మళ్ళీ ఇది అంటున్నాడు. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇది. ఇది ట్రై అదేలే. చేయండి. ఇది వర్కౌట్ అయితే కనుక మనకు చాలా హెల్ప్. ఓకే. చూడండి మీరు అంటే ఇందులో ఇచ్చినట్టే ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే బాబాయ్. అందులో ఇచ్చినట్టే ట్రై చేయాల్సిన అవసరం లేదు. మనకి ఆల్రెడీ ఏపీ ఉంది. ఆ ఏపీకి అది ఎంతలో పనిచేస్తుంది అనేది ఒక జస్ట్ ఒక చిన్న ఐడియా. లేకపోతే మీరు ఇప్పుడు లైన్ లో ఉన్నారు కాబట్టి ఒక ఇది ట్రై చేయండి. ఫ్రమ్ లోకి పైన యాప్ డాట్ పైలో యాప్ డాట్ పై పేజీలోకి వెళ్ళండి. వచ్చాను బాబాయ్. చదా వచ్చిందా బాబాయ్ మీకు? నైన్ 9:24 దగ్గరికి వెళ్ళండి వీడియోలో. బాబాయ్ వీడియోలో 9:24 9 minutes 24 seconds. వెళ్తున్నాను బాబాయ్. ఇది సో ఇది నేర్చుకోండి, ట్రై చేయండి. వర్క్ అవుతుందో తెలియదు. ఇక్కడ చెప్పడం అయితే ఒక్కొక్క హిందీ వస్తుంది కదా, అంటే అర్థమైంది బాబాయ్. అర్థమైతే పర్లేదు. నేను ఫేవరెట్ స్పీకర్ నేను కాదు, కానీ నాకు అర్థమైంది. మనం టెక్నికల్ వాళ్ళం కాబట్టి ఏ లాంగ్వేజ్ అయినా మ్యాక్సిమం అర్థమవుతుంది. అదేలే సో ట్రై చేయండి. ఈ వీడియో గో త్రూ అయ్యి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే ఈ లాస్ట్కి వెళ్ళండి, వీడియో లాస్ట్కి వెళ్ళండి. మనకి ఇలా ఉంటది అనమాట. మన ఏపీలో ఏమేమి గెట్ ఏ ఉండే, పోస్ట్ ఏ ఉండే, పుట్ ఏ ఉండే చెప్పే విధానం అనమాట ఇది. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇంటర్వ్యూలు అడుగుతారు దీన్ని. అదేలే బాబాయ్. సో ఇది ఒకసారి ఈ వీడియో మొత్తం చూసి మనం ఎలా అప్లికల్ అవుద్దో ఒకసారి చూడండి. అర్థమవుతుంది. అర్థమైపోతే మళ్ళీ కనెక్ట్ అవుదాం ఒకసారి. ఓకే బాబాయ్. ఈ రెస్ట్ ఏపీఐ డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అదేలే బాబాయ్. ఫ్లాష్ కేపీఐ క్వశ్చన్స్ ఉన్నాయా బాబాయ్? హిందీ కన్నా ఇంగ్లీష్ వీడియో ఉంటే బాగుంటుందేమో బాబాయ్. ఈ కుర్రాడు ఈ వీడియో సరైన వీడియో దొరకట్లా. దాని డాక్యుమెంటేషన్ చూడాలి. ఓకే. ఓకే. అదే అక్కడ వాడే టూల్ ఏదో టూల్ ఉంటుంది.
సరే నేను వెళ్ళండి, మీరు అన్నట్టు ఒక ఇంగ్లీష్ వీడియో కూడా చూస్తాను. ఓకే బాబాయ్, అంతలోకి నేను ఇంగ్లీష్ చూస్తాను. అందరికి చూస్తానండి. ఓకే ఇంగ్లీష్ బాబాయ్. వీడియో ఏదైనా దొరికితే మీరు పెట్టారు. ఓకే ఓకే బాబాయ్. శ్రీకాంత్, నేను ఈ టైంలో ఎక్కువ మీకు టైం స్పెండ్ చేయలేను. అర్థమైంది బాబాయ్, మీరు ఖాళీగా ఉంటారని. కాకపోతే చెప్తాను. కచ్చా మార్నింగ్ అయితే నాకు కంఫర్టబుల్ ఉంది. ఓకే ఓకే బాబాయ్. 9, 10, 1 వరకు ఓకే. ఓకే ఓకే బాబాయ్. నేను 1:30కి మళ్ళీ లాగిన్ అవుతాను. ఓకే ఓకే శ్రీకాంత్, మళ్ళీ కనెక్ట్ అవుతాను. ఇది అవసరం అయితే పింక్ చేయండి. సరే సరే బాబాయ్. ఇప్పుడు దాకా మనం స్క్రీన్ షేర్ చేయలేదా, ఓన్లీ రికార్డ్ చేస్తున్నా. అవునవును. రికార్డింగ్ వేస్ట్ అయిపోయింది.